జర్నలిస్టు సామాజిక కార్యకర్త మెహర్ బాబా మాట్లాడుతూ విసనపేట ఏకొండూరు మండలాల సరిహద్దులో గత కొంతకాలం నుంచి ఈ భూమిలో అక్రమంగా మట్టి తోలకాలు జరిగిన సందర్భాలు ఉన్నాయి. మట్టి మాఫియా తోలకాలను అనేక సార్లు మీడియా వాళ్ళు ఖండించడం జరిగిందని, ఈ అక్రమ మట్టి మాఫియాకి అధిపతులు ఎవరో యజమానులు ఎవరో తెలియకుండా ఉంది. ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు ఇష్టానుసారంగా మట్టి తోలకాలు జరుగుతుందని నిన్న కొంతమంది జన సైనికులు వచ్చి ఈ అక్రమ మట్టి మాఫియా ఆగడాల అరికట్టాలని చెప్పి ఇక్కడ కూర్చుని అధికారులను పిలవటం జరిగింది. అయితే అదే విధంగా ఇక్కడ ఏం జరిగిందో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నాము. ఈ రోజు ఇక్కడికి వస్తే జనసేన నాయకులు లేరు, పార్టీ కార్యకర్తలు కనిపించడం లేదు. ఇంతకు ముందు కూడా చూసినట్లయితే ఇది పెద్ద కొండని ప్రజలు చెబుతున్నారు. ఇక దీని మీద సంపాదన కాసుల వర్షం కురిపిస్తోందని, ఇది నాయకులు కనుసన్నల్లోనే జరుగుతుందని, ఇక్కడ అధికారులు కూడా నాయకుల కనుసన్నల్లోనే నడుస్తున్నారని, అక్రమ మట్టి తోలకాలలో నాయకులకు సంబంధం ఖచ్చితంగా ఉందని ప్రజలు అనుకుంటున్నారు. ఇది నిజమా కాదా అనేది త్వరలోనే తెలుస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి వెహికల్స్ సీజ్ చేశారో లేదో, ఎంఆర్ఓ ఆఫీస్ లో లేదా ఆర్టీఓ ఆఫీస్ లో ఉన్నాయో తెలియని పరిస్థితిలో ఉందని, అదే విధంగా ఇక్కడ ఆ ప్రొక్లైన్ వెహికల్స్ తీసుకెళ్లడానికి కూడా వాహనాలను మీరు ఈ వీడియోలో చూడవచ్చు. అదే విధంగా కొంతమంది మీడియా మిత్రులు ఈ రోజు నాతో ఉన్నారు. వారి సహకారంతో ఈ అక్రమ మట్టి మాఫియా వెనకాల ఎవరున్నారు అనేది ఛేదిస్తామని, ఒక మట్టి మాఫియానే కాదు రేషన్ మాఫియా కూడా విచ్చలవిడిగా జరుగుతోందని, అధికారులకు పట్టుకోవడం చేత కాదు, మీడియా మిత్రులు ప్రాణాలకు తెగించి పట్టుకోవడానికి వెళితే మాకు ప్రాణహాని ఉంది, ఈ అక్రమ మాఫియాని అరికట్టడానికి మీ సహకారం కావాలని మేము అడిగితే ఇదే అధికారులు మాఫియాతో కుమ్మక్కై జర్నలిస్టులపై దాడులు చేయడం జరుగుతోందని, ఈ మట్టి మాఫియా ఆగడాలను ఉన్నతాధికారులకు దృష్టికి తీసుకువెళ్లి అరికట్టేందుకు కృషి చేస్తామని నిన్న జనసేన నాయకులు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి ఈ మట్టి మాఫియా ఉదాంతాన్ని తీసుకువెళ్తామని తెలిపారు. అదే విధంగా జర్నలిస్టులకు ప్రాణాలకు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లి రక్షణ కల్పించాలని కూడా మీడియా సమక్షంలో తెలిపారు. మరి సీజ్ చేస్తే ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ఉన్నాయా లేకపోతే ఆర్డీఓ ఆఫీస్ దగ్గర ఉన్నాయా అని తెలియని పరిస్థితి. మరి అదేవిధంగా ఇక్కడ ఈరోజు మరి ఆ వెహికల్స్ ప్లస్ అదేవిధంగా ఆ మిషన్లు తీసుకెళ్ళడానికి కూడా ఇదే కోరిలోని మనం ఒక లారీని చూస్తున్నాము. ఒకసారి చూడండి. ఈరోజు మీడియా మిత్రులు కొంతమంది నాతో ఉన్నారు. మరి ఈరోజు ఇక్కడ ఏం జరుగుతుందో కూడా మరి త్వరలోనే దీన్ని మీడియా మిత్రులు అందరం కలిసి దీన్ని వెలుగు తీయాలి. అదేవిధంగా ఇవాళ తిరువూరు నియోజకవర్గంలో ఒక మట్టి మాఫియానే కాదు, రేషన్ మాఫియా కూడా ఇవాళ అధికారులకు పట్టుకోవడం చేత కాదు. ఒకవేళ మాలాంటి మీడియా మిత్రులు ప్రాణాలకు తెగించి పట్టుకోవడానికి వెళ్తే అధికారులతో మరి రమ్మని నేను రక్షణ కోరితే కూడా అధికారులు రాకుండా మరి మాఫియాతో కుమ్మక్కయ్యి జర్నలిస్టుల మీద దాడులు చేసిన సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు ఈ మట్టి మాఫియా చివరికి ఏం జరుగుతుందో కూడా మరి మేము దీన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి పై ఉన్న అధికారుల దృష్టికి తీసుకెళ్ళడానికి మరి సిద్ధంగా ఉన్నాము. అదేవిధంగా నిన్న జనసేన నాయకులు మా జనసేన పార్టీ వైపు నుంచి మేము పవన్ కళ్యాణ్ గారి దగ్గర తీసుకెళ్తామన్నారు. మరి పవన్ కళ్యాణ్ గారి దగ్గర తీసుకెళ్తే కూడా మాలాంటి జర్నలిస్ట్ మిత్రులకి ప్రభుత్వం నుంచి కూడా మాకు ప్రాణరక్షణ కల్పించాలని మరి మేము మనవి చేస్తున్నాము. అదేవిధంగా ఇక్కడ మరి ఈ కోరికి కొంతమంది అధికారులు ఇక్కడ ప్రహరీగా ఉన్నారు. వారి దగ్గర కూడా ఒకసారి వెళదాం మనం.